కాలు దాటితే కన్న తల్లికి కీడంటారు. మళ్ళీ దాటితే ఆ కీడు పోతుంది. ఒక్కసారి దాటండి సార్. సరే, ప్రొడ్యూసర్ గారు ఎక్కడ? రెస్ట్ రూమ్ లో ఉన్నారు బాబు. నేను వెళ్తున్నాను. వస్తున్నాడు. రెడీ, 1 2 3. కళ్ళు కనిపించడం లేదా? లేదమ్మా, టచ్అప్ చేస్తానంటే లోపల మేకప్ రూమ్ ఇచ్చేసి వచ్చాను. జోకులొద్దు. మర్యాదగా మళ్ళీ నా కాలు దాటకపోయావో నీ 2 కాళ్ళు మూట కట్టుకెళ్ళి మూసి నదిలో విసిరేస్తా. ఒక్కసారి దాటితే మంచి మొగుడు వస్తాడు, రెండోసారి దాటితే 2 మొగులు వస్తారేమో. కన్నె పిల్ల కాలు దాటితే కన్న తల్లికి కీడురా కీటకం. అందుకే మళ్ళీ కాలు దాటితే ఆ కీడు పోతుందని మీ బాబుని బ్రతిమలాడుకుంటున్నాను. ఓ, అదా నీ సైగలకు అర్థం. సర్లే బంగారం, అసలే మదర్ సెంటిమెంట్ అంటున్నావు, నేనెందుకు కాదనాలి? దాడతానులే. రెడీ, 1 2. ఓకేనా? ఇప్పుడు కాళ్ళు కాస్త జరుపుతావా? ప్లీజ్, బాయ్. దేవుడా, ఆ విలన్ కూడా దాటేలా చేయి తండ్రి. ఏయ్ చెంచా. బాబు 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 బాబు, ప్రొడ్యూసర్ గారు లోపల లేరేంటి? బయటికెళ్ళాలనుకుంటాను బాబు. అలాగా, ఓకే. బాబు బాబు బాబు, బంగారానికి 3 నమ్మకాలు ఎక్కువ అనుకుంటాను బాబు. మీకోసం చాలాసేపటి నుంచి కాళ్ళు చాపుకొని మరీ ఎదురు చూస్తూ కూర్చుంది. మీరు ఒక్కసారి కాళ్ళు దాడితే పాపం తను సంతోషపడుతుంది. అవునా? సరే, నువ్వు వెళ్ళు. ఈ మేఘమాలకి మూఢనమ్మకాలు ఎక్కువ అనుకుంటా. ఆ వీక్నెస్ తో నేను ఆడుకుంటా. ఇప్పుడేంటి నీ బాధ? కాలు దాటాలి, అంతే కదా? అంతే సార్, అంతే. నేనేమైనా మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? మీ సినిమాలో క్యారెక్టర్ అడిగానా, మీరు తెచ్చుకున్న క్యారెక్టర్ అడిగానా? సింపుల్ గా కాలు దాటి పొమ్మన్నాను, అంతే కదా సార్? సరే, దాటితే పోలా? దాటండి. హ్యాపీ? చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ఓకే. అదే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నానో తెలుసా? తెలీదు సార్, అదే ఆలోచిస్తున్నాను. అందరిలా నేను ఆడవాళ్ళని ఇంట్లో ఉండాలని అనుకోను. నీలో చాలా టాలెంట్ ఉందని నాకు తెలుసు. అందుకే నిన్ను నా పిఏగా పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సార్. మనం ఇప్పుడు బోర్డ్ మీటింగ్కి వెళ్తున్నాం. అక్కడికి మన అన్ని కంపెనీల జనరల్ మేనేజర్స్, ఆడిటర్స్ వస్తారు. వాళ్ళందరికీ నిన్ను పరిచయం చేసి కంపెనీ విషయాల్లో నిన్ను ఇన్వాల్వ్ చేస్తున్నాను. నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. బాగా అలిసిపోయావా? అదేం లేదు. ఇలా తక్కువ మాట్లాడే వాళ్ళంటే నాకు ఎక్కువ ఇష్టం, తెలుసా? అవసరం అయినంత వరకే మాట్లాడే వాళ్ళంటే నాకు ఇంకా ఇష్టం. నీలా కేవలం వినేవాళ్ళంటే నాకు ప్రాణం. ఐ మీన్ నువ్వనే కాదు, అలా ఉండే ఎవరైనా నాకు ఇష్టం అన్నాను. నీలో నాకు నచ్చే విషయాలు చాలా ఉన్నాయి చైత్ర.
ఏంటవి? సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎక్కువ అందంగా ఉండే అమ్మాయిలకే ఇలా ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉంటాయనుకుంటా. ఏమో గౌరీ సార్, నాకు తెలీదు. నాకు తెలుసు ఈ మాటలకి నువ్వు పడిపోతావనే. మీరసలు ఎవరిని పట్టించుకున్నట్టే ఉంటారు. ఇలాంటి అనాలిసిస్ ఎలా చేయగలుగుతున్నారు? మా చెల్లెలు సంజన కూడా అంతే. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అందంగా ఉంటుంది కదా, కొంచెం పొగరు కూడా ఎక్కువే. అంటే మీ గురించి కాదు, సంజన గురించి. మీలో పొగరు అనేది కాగడా పెట్టి వెతికినా కనబడదు. చాలా ఒబీడియంట్గా ఉంటారు. పర్వాలేదే, రేపులు చేయను తప్ప రేపటి వరకు ఆగని నేను మొదటిసారి ఒక అమ్మాయిని బాగానే ట్యూన్ చేస్తున్నానే. మీలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడో కోటికొక్కరుంటారేమో. అందరి సంగతి నాకు తెలీదు. నా మటుకు నేను ఇలానే ఉంటాను. ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునే వాళ్ళైనా, భార్య ఉండగానే పరాయి స్త్రీతో తిరిగే వాళ్ళైనా నా దృష్టిలో మనుషులే కాదు. కొందరు ఆడవాళ్ళు చాలా అమాయకంగా మోసపోతుంటారు. జీవితాన్ని మొత్తం వాడి చేతిలో పెట్టి వాడే దేవుడు అనుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళని ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్ళన్నా, ఏదో ఆశ చూపించి వశపరుచుకునే వాళ్ళన్నా నాకు అసహ్యం. వాళ్ళ వల్ల ఆ ఆడవాళ్ళు ఎన్ని అవమానాలకు గురవుతారో, ఎంత ఆవేదనకు లోనవుతారో కదా. జూనియర్ ఆర్టిస్టులతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు కూర్చొని తినడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఆడవాళ్ళని చాలా గౌరవిస్తాను. జీవితంలో ప్రేమైనా పెళ్ళైనా ఒక్కరితోనే, చావైనా బ్రతుకైనా ఆ ఒక్కరితోనే. చాలా బాగా గుర్తు చేశారు గౌరీ సార్. నా తల్లిని, అలాంటి అవమానాలకు గురి చేసిన ఆ విరించిని మనశ్శాంతిగా ఉండకుండా చేస్తాను. ఓకే ఓకే, తప్పకుండా. చెంచా, బాబు 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 ఏం కావాలి బాబు? ఓవర్ యాక్షన్ వద్దు. సారీ బాబు. నువ్వు నాకు పని చేయాలి. నా ప్రాణం ఇమ్మంటారా బాబు? అదే చెప్పేది. ఎక్స్ట్రా లాపి నేను చెప్పించే. చెప్పండి బాబు. అర్థమైందా? అలాగే బాబు, అలాగే.
ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం లేదు మేడం, మీరు ఒక్కసారి కాలు తీస్తే తీస్తే మట్టి తీసుకుందామని. ఎందుకు తెమ్మన్నారు. ఎవరు? మా రిషి బాబు. దేనికి? కొత్తగా ఏదో బిల్డింగ్ కట్టిస్తున్నారంట, అక్కడ ఇసుక సరిపోవట్లేదంట, అందుకే మీ కాలు కింద ఇసుక తీసుకురమ్మన్నారు. ఏయ్ నిజం చెప్పు. ఇక్కడ కాదు, ఇలా పక్కకు వస్తే చెప్తాను. రండి ప్లీజ్, రండి రండి. భయపడకండి, నేను ఆ టైపు కాదు, మంచివాణ్ణి. ఇది ఓ రకం చాతబడి. దీన్ని తెలంగాణలో బాణామతి అని, ఆంధ్రలో భానుమతి అని, నార్త్ లో హేమామాలి అని అంటారు. చాతబడా? ఇది చేస్తే ఏమవుతుంది? చాతబడికి గురైన వాళ్ళు రోజు రోజుకి కృంగి కృషించి బక్కచిక్కిపోయి నీరసించి వంగి కింద పడి చచ్చిపోతారు. అంటే నా కాలు కింద మట్టి తీసావంటే ఈ చాతబడి నా మీద? అవును, మా రిషి బాబు చేయిస్తున్నారు. ఈ మంత్రాలన్నీ అతనికి ఎలా తెలుసు? ఇవి మంత్రాలు కాదు, బ్లాక్ మ్యాజిక్ అనాలి. అతను అమెరికాలో 7 years నేర్చుకొచ్చాడు. హీ డిడ్ హిస్ ఎంఎస్ దేర్ యార్. అమెరికా వెళ్ళి చేతబడి? మళ్ళీ చేతబడి అంటావు? బ్లాక్ మ్యాజిక్. అదే అమెరికా వెళ్ళి ఇదా నేర్చుకున్నాడు. నేను ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివచ్చాడు అనుకున్నాను. లేదు. అవును, నువ్వే షాంపూ వాడతావు? ఎందుకు? నీ తల వెంట్రుకలు కావాలి. పొద్దున నీ దువ్వెని చూశాను, ఒక్క వెంట్రుక కూడా ఊడలేదు. ముందు షాంపూ మార్చు. నీకు దండం పెడతాను, నాకు చాతబడి. అదే అదే ఆ మ్యాజిక్ చెయ్యొద్దని చెప్పు ప్లీజ్ చెంచా, ప్లీజ్ ప్లీజ్. అమ్మో, మధ్యలో ఆపాడంటే ఆ కాశ్మోరా నన్ను పట్టుకుని రక్తం పీల్చేస్తుంది. నేను చెప్పను. అయ్యో, ఇప్పుడేం జరుగుతుంది? మా రిషి బాబు అర్ధరాత్రి అమావాస్య రోజు శ్మశానంలో పూజ చేసి మంత్రించిన బొమ్మతో వస్తాడు. ఆ బొమ్మ ఎవరో తెలుసా? ఎవరు? నువ్వే. అక్కడ దాని మెడలో సూది గుచ్చితే ఇక్కడ నీ మెడ పుడుతుంది. అక్కడ ఆ బొమ్మ కాలు విరిగితే ఇక్కడ నీ కాలు విరుగుతుంది. అక్కడ దాని గుండెలో సూది గుచ్చితే ఇక్కడ నీ గుండెలో ఇదేంటిది? కొంపదీసి చేతపడి చేయకుండా చచ్చిపోయిందా? మేడం 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 మేడం. వద్దు 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 చెంచా, ఎలాగైనా ఆపింది చెంచా, ప్లీజ్. చెప్పానుగా, 100 ఏళ్లుగా నిద్రిస్తున్న కాశ్మీరాని శ్మశానంలో నిద్ర లేపాడు. కాశ్మీరాకి కండపిల్ల రక్తం కావాలి. అతను ఆకలితో నిద్రలేస్తాడు. 100 ఏళ్ల ఆకలి. ఎదురుగా నైవేద్యంగా పల్లెంలో నువ్వు. ఇన్నేళ్ల ఋషి బాబు పగ తీరాలంటే నీ మీద కాశ్మీర ప్రయోగించాల్సిందే. ఈ రోజు నుంచి
నీ తులసి దళం స్టార్ట్. కమాన్ గెట్ రెడీ బేబీ. చెంచా చెంచా ఊరి సచ్చినోడు గెట్ రెడీ ఏంట్రా? ఇదేమైనా పెళ్ళా పేరెంట్వా? బాణామతి చాతబడి ఇది అమెరికాలో నేర్చుకోవడం ఏంటి? నా మీద చేయడం ఏంటి? అమ్మా దేవుడా, ఏం చేయను? మావితో చెప్తే బాబు భయపడతాడు. మాస్టర్కి చెప్తే అయ్యో గుండె జబ్బు మనిషి పోయినా పోతాడు. వద్దు, ఏం చెయ్యాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరు కావాలమ్మా? అందరూ కావాలి. మీరే అమ్మా? నేను నీకు తెలుసా? తెలుసమ్మా. ఎలా తెలుసు? పెద్దమ్మ గారి మనవరాలు కదమ్మా. కూర్చోండమ్మా, నాన్నగారిని పిలవమంటారా? ఎవరెవరున్నారు ఇంట్లో? రిషి బాబు తప్ప అందరూ ఉన్నారమ్మా. అందరినీ పిలు. సరేనమ్మా, మీరు కూర్చోండి. అమ్మగారు, సౌదామని నిజంగానే పెద్ద మనసు చేసుకుని చైత్రని పూజకు ఒప్పించిందనమాట. చైత్ర, అమ్మ చైత్ర, అమ్మ బంగారు తల్లి, రా రా రా, కూర్చో తల్లి కూర్చో. రాజ్యం, అమ్మగారు, ఇంట్లో ఎన్ని రకాల స్వీట్లు ఉన్నాయో అన్ని పట్టరావే, త్వరగా వెళ్ళు. నువ్వు కూర్చో తల్లి. రాజ్యం, అమ్మా, నా మనవరాలు మొదటిసారిగా ఇంటికి వచ్చింది. ఆ కాస్ట్యూమర్ రాంబాబుకి ఫోన్ చేసి ఓ పట్టు లంగా ఓని పంపించమని చెప్పు. నువ్వు వద్దులే, నేనే ఫోన్ చేస్తాను. సరేనమ్మా. ఇంకా ఇలా నిలబడే ఉన్నావు, కూర్చో తల్లి. ఇదిగో రాజ్యం, నా మనవరాలు ఎండలు పడి వచ్చింది. ముందు చల్లటి మంచినీళ్ళు పట్టరా. మంచినీళ్ళు ఏంటి నా మొహం, మామిడి పళ్ళ రసం పట్టరా. వెళ్ళు వెళ్ళు. అలాగేనమ్మా. రా తల్లి, కూర్చో తల్లి. నేను కూర్చొని మీతో కథలు చెప్పించుకోవడానికో పెరుగు పువ్వు తినిపించుకోవడానికో రాలేదు రాజేశ్వరి దేవి గారు. నాకు మీ అతిథి మర్యాదలతో అవసరం లేదు. అదేమిటి తల్లి అలా అంటావు? ఇన్నేళ్ల తర్వాత ఇంతెత్తు ఎదిగిన నా మనవరాలు కనపడితే ఎవరికి సంతోషంగా ఉండదు? ఇన్నాళ్ళు ఎక్కడ దాచిపెట్టారు ఈ సంతోషాన్ని? ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది ఈ సంతోషాన్ని ప్రకటించడానికి? ఇన్నాళ్ళు నువ్వెప్పుడూ రాలేదు కదమ్మా. ఇన్నేళ్లలో మీరెప్పుడు నన్ను రమ్మని పిలవలేదుగా. ఏడి ఆ ఆదర్శ పితామహుడు మిస్టర్ విరించి? ఈ రాజమహల్లో ఎక్కడున్నారు? సింహాసనం దిగి రండి సార్. మాతా అన్నపూర్ణేశ్వరి ఈ అంతఃపురంలో ఎక్కడ దాక్కున్నారో బయటికి రండి. ఏమిటమ్మా, ఏమిటి అవసరం? నువ్వు గొడవ పడ్డానికి వచ్చావా? అవును, నీ రక్తం ఒకటే నా రక్తం ఒకటే. ఇన్నాళ్ళు గంగా గోదావరి నదుల్లాగా చెరువు వైపు విడివిడిగా బ్రతికాం. ఇక నుంచైనా మమ్మల్ని సాగరంలో కలిసిపోనివ్వండి అని అడుక్కోడానికి రాలేదు. మీ అందరి అహంకారాన్ని ఎత్తి చూపించి అడగాల్సిన 4 మాటలు అడిగేసి కడగాల్సిన 4 మాటలు కడిగేసి వెళ్ళడానికి వచ్చాను. వద్దమ్మా, నా మాట విను. చిన్నదానివి, నువ్వు ఇలాంటి వాటిల్లో జోక్యం చేసుకోవద్దు. అమ్మ చైత్ర,
రండి గెస్ట్ డాడీ గారు. మీరు మా ఇంటికి గౌరవ అతిథి నటుల్లా వచ్చినట్టు నేను మీ ఇంటికి ఎదురు చూడని శత్రువులా వచ్చాను. ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళమ్మా. ఇది ఆ ఇంట్లో తేలాల్సిన విషయం కాదు, ఈ ఇంట్లో నేను తేల్చుకోవాల్సిన విషయం. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో అదిగో ఆవిడ గారిని, మీ లీగల్ వైఫ్ ని అడగండి. ఏయ్, ఎవరు నువ్వు? నేనెవర్నో మీ ఆయన్ని, మీ లీగల్ హస్బెండ్ ని అడుగు. ఏ నీకంటూ ఐడెంటిటీ లేదా? నువ్వెవరో, ఎవరికి పుట్టావో మీ అమ్మ నీతో చెప్పలేదా? చెప్పింది. మీరెవరో, మీరెవరికి పుట్టారో మీ అమ్మ మీతో చెప్పినట్టే మా అమ్మ నాతోనూ చెప్పింది. కట్టుకున్న భార్య ఉండగానే ఇంకో ఆడదాని జీవితంలోకి అడుగుపెట్టిన ఆదర్శ పురుషుడు ఈయనే మీ నాన్న అని చెప్పింది. బంగారానికి ఇంకో కప్పు కాఫీ కావాలట. నీతోనే పంపిస్తానని చెప్పాను, తీసుకెళ్ళి ఇవ్వమ్మా.